మంగల్పాడు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పద్మజ అనే టీచరు ఒక హనుమాన్ దీక్ష స్వామి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక హనుమాన్ స్వామి దీక్షలో ఉన్నటువంటి స్వామిని పట్టుకొని ఆ పద్మజ మేడం ఈ రంగులేంది, ఈ వేషమేంది, ఈ స్వామి దీక్ష ఏంది అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. అది చాలా ఇబ్బందికరం. హిందువుల మనోభావాలు చేసే విధంగా ఆ మేడం మాట్లాడడం జరిగింది. వాడు వీడు అనే సంబోధించి గతంలో కూడా నవరాత్రుల సమయంలో దుర్గామాత దీక్ష ఉన్న వాళ్ళపైన కూడా ఈ రకంగానే మాట్లాడిన సందర్భం ఉంది. ఆమె ఒక 4 నెలలు స్కూల్కి రాకుండా సాలరీ తీసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు హిందూ సంఘాలు హిందూ ఐక్య వేదిక మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి హనుమాన్ స్వామిని ఏదైతే ఇచ్చేస్తే అక్కడున్న హనుమాన్ స్వామి దీక్షలంతా కూడా ఎడపల్లి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది, మంగళపాడు కేంద్రంలో కూడా చేయడం జరిగింది. తక్షణమే పద్మజ అనే బయో సైన్స్ టీచర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇందూరు జిల్లా మంగళపాడు గ్రామంలో పద్మజ అనే మేడం హర్షిత్ గౌడ్ అనే హనుమాన్ మాలధార అనే వ్యక్తికి వాడు వీడని సంబోధించి ఈ మాల ఏంది, వేషం ఏంది, అలాగే ఈమె సబ్జెక్ట్ చెప్పకుండా ఈమె యొక్క సబ్జెక్టు హెచ్ఎం మేడం ప్రిపేర్ అయ్యి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణంగా మేమందరం మా గ్రామస్తులందరం ఈ యొక్క మేడంని సస్పెండ్ చేసి దానికి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల మాకు ఆ స్కూల్లో మొత్తం మత ప్రచారం జరుగుతుంది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మొత్తం మత ప్రచారం చేయడం జరుగుతుంది. కావున దీని పట్ల చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే సస్పెండ్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్.